మూవీ స్టార్టింగ్ లో మనం లిండా అనే లేడీని చూస్తాం. ఆమె ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఈమె గురించి చెప్పాలంటే లిండాకి ఎంతో టాలెంట్ ఉంది అండ్ ఎక్సలెంట్ గా ఏదైనా ఒక విషయం గురించి అనలైజ్ చేసి డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంది. అంటే లిండాకు మనం ఎంత పని చెప్పినా సరే ఆమె ఆ వర్క్ ని కంప్లీట్ చేయడమే కాదు, ఆ వర్క్ యొక్క క్వాలిటీని కూడా ఎక్సలెంట్ గా చేస్తుంది. అయితే ఇంతలా టాలెంట్ ఉన్నా గానీ లిండా సోషల్ గా బాగా ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే స్మార్ట్ గా డ్రెస్ అనేది చేసుకోకపోవడం గానీ, ఆమె మాట్లాడే విధానం వియర్డ్ గా ఉండేది. అందుకే అందరూ కూడా లిండాని సపరేట్ చేస్తూ వియర్డ్ గా ట్రీట్ చేస్తారు. ఇక లిండా కంపెనీలో డోనవన్ అనే ఒక పర్సన్ కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇతనికి వర్క్ అనేది అంతగా రాదు, కానీ చెప్పేవేమో పెద్ద పెద్ద మాటలు చెప్తూ చూడ్డానికి సోషల్ గా మంచి టాక్టిక్ తో స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎంతలా అంటే డోనవన్ ఒక టైంలో లిండా తయారు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ని నావే అని చెప్పేసి హయ్యర్ అఫీషియల్స్ నుంచి మంచి పేరుని కొట్టేసేవాడు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆ కంపెనీ బాస్ కి కూడా జరిగేదంతా తెలుసు. అయినా కూడా లిండా బాగా హార్డ్ వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళ బాస్ లిండాకి ప్రమోషన్ ఇచ్చేసి కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయడానికి రెడీగా ఉంటాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆ కంపెనీ ప్రెసిడెంట్ కరెక్ట్ గా ఇదే ప్రమోషన్ ఇచ్చే టైంలో చనిపోతాడు. దానివల్ల ఆ కంపెనీని చూసుకోవడానికి అతని కొడుకు వచ్చేసి కంపెనీ ప్రెసిడెంట్ గా బాధ్యతల్ని తీసుకుంటాడు. ఇక కొత్త బాస్ పేరు వచ్చేసి బ్రాడ్లీ ప్రెస్టన్. అయితే బ్రాడ్లీ డోనవన్ కి కాలేజ్ టైం నుంచి ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి బ్రాడ్లీ లిండాకి రావాల్సినటువంటి ప్రమోషన్ ని డోనవన్ కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే బ్రాడ్లీకి లిండాని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే ఆమె బిహేవియర్ అనేది నచ్చదు. అంటాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. సో ఇక్కడ ఫస్ట్ టైం లిండా బ్రాడ్లీని ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఒక ట్యూనా ఫిష్ తో ఉన్నటువంటి బ్రెడ్ ను హడావిడిగా తినేసి మిగిలిన భాగాన్ని డెస్క్ దగ్గర పెట్టేసి హ్యాండ్స్ అండ్ నోటిని సరిగ్గా క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్ గా బ్రాడ్లీతో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక లిండా బ్రాడ్లీతో తనని తాను పరిచయం చేసుకుంటూ వియర్డ్ గా మాట్లాడుతుంటే బ్రాడ్లీ మాత్రం అంతా వింటున్నట్టుగా నటిస్తూ అతని ఫోకస్ మొత్తం లిండా మూతికి అంటుకున్నటువంటి ఆ రిమైనింగ్ ఫుడ్ పార్టికల్ మీదే అలాగే పడుతుంది. సో ఒక రకంగా అతనికి ఇది చాలా డిస్గస్టింగ్ అనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో లిండా బ్రాడ్లీతో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు అతని చేతికి లిండా తన ట్యూనా ఫిష్ తో ఉన్నటువంటి బ్రెడ్ పార్ట్ ని కొంచెం అంటించేస్తుంది. ఈ విషయం బ్రాడ్లీ అబ్జర్వ్ చేయడు గాని తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాక అది ట్యూనా ఫిష్ స్మెల్ అని అర్థం చేసుకుని లిండాపై ఒక డిస్గస్టింగ్ ఫీలింగ్ వచ్చేలా మరింత ఎక్కువ చేస్తుంది. సో బ్రాడ్లీ ఇక్కడ లిండాపై ఆమె హైజీన్ గురించి తన అసిస్టెంట్ తో కంప్లైంట్ చేస్తాడు. ఇక ఇదే పాయింట్ మీద బ్రాడ్లీ డోనవన్ కు వీపీగా ప్రమోషన్ ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లిండా బ్రాడ్లీ ఆఫీస్ లోకి వెళ్లేసి అతనితో ఈ విషయంపై డైరెక్ట్ గా అడుగుతూ, నేను ఈ కంపెనీలో గత 7 years నుంచి పనిచేస్తున్నా, నాకు ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చా అని టెన్షన్ అవుతూ అడిగితే దానికి బ్రాడ్లీ, నాకు తెలుసు నువ్వు నంబర్స్ లో పర్ఫెక్ట్, బాగా వర్క్ చేస్తావు, కానీ ఇక్కడ మనకు ఒక వైస్ ప్రెసిడెంట్ గా కావాలంటే అతనికి ఉండాల్సింది కేవలం నంబర్స్ తో పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోదు, పీపుల్ స్కిల్స్ కూడా ఉండాలి. లైక్ డీల్ అనేది ఎలా ఓకే చేయాలి, పీపుల్ ని మేనేజ్ చేయడం. ఐ హోప్ నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చేసి నా డిసిషన్ ని తప్పని చెప్పడానికి ధైర్యం ఉండాలి. నేనైతే నువ్వు ఇలా వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. అందుకే నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. రాబోయే మన కంపెనీ యొక్క మర్జర్ ఒక బ్యాంకాక్ కంపెనీతో జరగాల్సి ఉంది. ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి నేను, డోనవన్ అండ్ 2 ఎగ్జిక్యూటివ్స్ కూడా మాతో పాటు బ్యాంకాక్ వస్తున్నారు. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. అయితే మన మర్జర్ లో వచ్చినటువంటి ఈ నంబర్స్ ఇష్యూస్ ని నువ్వు గనక సాల్వ్ చేస్తే నేను నీ ప్రమోషన్ గురించి ఆలోచిస్తానని చెప్పేసి లిండా రూమ్ నుంచి వెళ్లే ముందు బ్రాడ్లీ ఆమె హైజీన్ గురించి బాగా ఇన్సల్ట్ చేస్తూ, నీ గురించి నేను కొన్ని కంప్లైంట్స్ విన్నాను, ఆబ్వియస్ గా దానికి గబ్బు వాసన అంటే ఒక కరెక్ట్ పదం అవుతుందేమో, డెస్క్ దగ్గర ఉన్నటువంటి ట్యూనా ఫిష్ గుర్తుండే ఉంటుంది కదా, ఇది వర్క్ ప్లేస్ కాబట్టి అందరు ఇక్కడ ఫోకస్ గా వర్క్ చేయడానికి ట్రై చేస్తుంటారు. గబ్బు వాసన లాంటివి వస్తే అవి కొంచెం వర్క్ కి డిస్ట్రాక్షన్స్ గా మారతాయి. లంచ్ ఏదైనా ఉంటే బ్రేక్ రూమ్ లో చేసుకోవాలని చెప్పి లిండాని బ్రాడ్లీ తన ఫియాన్సీ అయిన జూరీ ముందే ఇన్సల్ట్ చేస్తాడు. ఇక లిండా అప్సెట్ తో కార్ లో ఏడుస్తూ తనని తాను కూల్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే బ్రాడ్లీ హైజీన్ మాటల గురించి లిండా బాగా హర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ స్టోరీలో మనం ఇంకొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని చూస్తే లిండా తన ఇంట్లో ఒంటరిగా ఉంటూ అన్ని విషయాల్ని తను పెంచుకునేటువంటి ఒక పెట్ తో షేర్ చేసుకుంటుంది. దాని పేరు స్వీటీ. అంతేకాదు లిండాకు టీవీలో సర్వైవల్ షో చూడడం అంటే ఎంతో ఇష్టం. ఈ షోలో మాక్సిమం హ్యూమన్స్ ఫారెస్ట్ లో ఉంటూ సర్వైవల్ టాక్టిక్స్ ని యూజ్ చేసి సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇంతకు ముందు లిండా ఇంకా బ్రాడ్లీ మీటింగ్ టైంలో మనం జూరీ అనే లేడీని చూసాం కదా, ఆమె బ్రాడ్లీ ఫియాన్సీ. ఆమె తన చేతికి ఒక స్టైలిష్ డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ ని తన చేతికి పెట్టుకుని కనిపిస్తుంది.
ఇకపోతే బ్రాడ్లీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ లో లిండా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళతో పాటు బ్యాంకాక్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ డే లిండా ఎయిర్పోర్ట్ దగ్గర బ్రాడ్లీ, డోనోవన్ తో పాటు మిగతా ఎగ్జిక్యూటివ్స్ ని కలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ ప్లేన్ లో బ్యాంకాక్ కి వెళ్తారు. ఇక ఎయిర్ అనేది ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. ప్లేన్ లో లిండా వాళ్ళ కంపెనీ డేటా యొక్క అపెండిక్స్ డి ని చెక్ చేసి అందులో ఒక లోపోల్ ఉందని చూసి దాన్ని హెల్ప్ గా తీసుకుంటే ఈ మెర్జర్ జరిగి వాళ్ళ కంపెనీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయని చాలా సీరియస్ గా ఒక డ్రాఫ్ట్ పైన వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పటికీ లిండా యొక్క వింత బిహేవియర్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కరెక్ట్ గా ఇదే టైంలో డోనోవన్ ఎక్కడి నుంచో లిండా యొక్క ఒక వీడియోని కలెక్ట్ చేసి ఉంచాడు. అది లిండా యొక్క ఆడిషన్ టేప్ అయి ఉంటుంది. ఆ వీడియో ఒక ఆడిషన్ కోసమని చేసి ఉంటుంది. అంటే తను టీవీలో చూసే సర్వైవల్ షోకి తను వెళ్లాలనుకుంది. అందుకే దానికోసం ఒక ఆడిషన్ క్లిప్ ని తయారు చేసింది. అందులో లిండా ఈ విధంగా చెప్తూ, నేను ఫారెస్ట్ లో సర్వైవ్ అవ్వగలను, నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంది. అయితే ఈ టేప్ కొంచెం క్రింజ్ ఉంది. అందుకే దాన్ని డోనోవన్ అందరికీ చూపించేసి లిండాను వెక్కిరిస్తూ అందరినీ కూడా ఆ వీడియోను చూసి నవ్వేలా చేస్తాడు. లిండా చూసి బాగా హర్ట్ అయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అయితే పాపం లిండా ఆ అపెండిక్స్ డి డాక్యుమెంట్ పై అంత బాగా వర్క్ చేసింది కదా, ఆ బాధలో దాన్ని సేవ్ చేయకుండా ఇగ్నోర్ చేస్తూ డోంట్ సేవ్ పైన క్లిక్ చేస్తుంది. కానీ అప్పుడే ప్లేన్ లో టర్బులెన్స్ మొదలవుతుంది. నెక్స్ట్ మూమెంట్ లోనే అది మరింత ఎక్కువ అవుతుంది. ఎంతలా అంటే ప్లేన్ ఇంజన్ లో మంటలు వచ్చేస్తాయి. దాంతో ప్లేన్ బ్రేక్ అవ్వడం వల్ల ప్లేన్ సైడ్ లో ఒక హోల్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో లిండా, బ్రాడ్లీ సీట్ బెల్ట్ వేసుకుని ఉండడం వల్ల ప్లేన్ రంధ్రం ద్వారా బయటకు వెళ్లరు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ బలమైన గాలి వల్ల ప్లేన్ నుంచి బయటకు లాగబడి చనిపోతారు. కానీ డోనోవన్ ఏదో ఒక విధంగా లిండా చేయి పట్టుకుని సేవ్ అవుతూ అతని కాళ్ళను పట్టుకుని ఇంకొక వ్యక్తి గాలికి ఊగుతూ ఉన్నారు. కానీ ఈ టైంలో డోనోవన్ తనని సేవ్ చేసుకోవడానికి లిండా యొక్క గొంతుని నొక్కుతూ నీ సీట్ ని నాకివ్వమని లిండా కూర్చున్న సీట్ బెల్ట్ సీట్ లో డోనోవన్ కూర్చొని తనే సేవ్ అవ్వాలని ట్రై చేస్తాడు. అంటే ఇక్కడ అతను లిండాని చంపేసి తనను తాను కాపాడుకోవాలని చూస్తున్నాడు. కానీ లిండా అక్కడే రోల్ అవుతున్నటువంటి కొన్ని ఫోక్స్ లో నుంచి ఒక ఫోక్ తో డోనోవన్ చేయి మీద అటాక్ చేస్తుంది. దీంతో డోనోవన్ కూడా బయటకు లాగబడి చనిపోతాడు. ఫైనల్ గా ప్లేన్ సముద్రంలో క్రాష్ అయిపోయి ల్యాండ్ అవుతుంది. ఇక లిండానేమో వాటర్ లో మునిగిపోతుంది. ఆమె ఏదో ఒక విధంగా తన సర్వైవల్ స్కిల్స్ ని యూజ్ చేసి తన్ను ఫ్రీ చేసుకుంటుంది. కానీ సముద్రం మధ్యలో బ్రతకడం అంటే ఎంతో కష్టం. ఇక లిండా అక్కడ హెయిర్ హోస్టెస్ తో పాటు మిగతా వాళ్ళంతా చనిపోయారని చూస్తుంది. సముద్రం మధ్యలో అంత క్రాష్ జరిగి ఇక్కడే సీన్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో లిండా ఒక ఐలాండ్ దగ్గర పడి ఉంటుంది. అంటే ఆమె సముద్రపు అలలతో కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. లిండా ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది. కానీ చూస్తుంటే ఈ ఐలాండ్ చుట్టూ సముద్రం మాత్రమే ఉంది. ఇది ఏ ప్లేస్ అని ఎవ్వరికీ తెలీదు. ఇక లిండా ఐలాండ్ ను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొంచెం దూరంలో లిండా బ్రాడ్లీని స్పృహ లేకుండా చూస్తుంది. లిండా వెంటనే రాతితో ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ను తయారు చేస్తుంది. తర్వాత బ్రాడ్లీ కోసం లీవ్స్ తో షేడ్ తయారు చేసి బ్రాడ్లీ లైఫ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే బ్రాడ్లీ కాలుకి గాయమైంది. అంటే అతను స్పృహలో వచ్చిన తర్వాత నడవలేడు. ఇకపోతే దాదాపుగా 1.5 డే తర్వాత బ్రాడ్లీ కళ్ళు ఓపెన్ చేస్తాడు. అప్పుడు లిండా వెంటనే అతనికి క్లీన్ వాటర్ ని తాగిస్తుంది. అయితే రాత్రి లిండా వర్షం వస్తున్నప్పుడు లీఫ్ ని యూజ్ చేసి ఒక గొయ్యి తవ్వి అక్కడ కోకోనట్ షెల్స్ ని పెట్టేసి ఫ్రెష్ వాటర్ వచ్చేలా స్టోర్ చేయడానికి ఒక సెటప్ చేసి ఉంటుంది. సో దీన్ని బట్టి లిండా యొక్క సర్వైవల్ స్కిల్స్ అనేవి బాగున్నాయని మనకు తెలుస్తుంది. ఇకపోతే దీని తర్వాత లిండా రాళ్లు రుద్దేసి నిప్పుని కూడా వెలిగిస్తుంది. దానివల్ల వీళ్ళు ఒక సముద్రపు చేపను కుక్ చేసి తినొచ్చు. బ్రాడ్లీ ఒక చోట పడుకొని ఉంటాడు. లిండానేమో అతన్ని చూసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పటికి కూడా బ్రాడ్లీ తన బాస్ యాటిట్యూడ్ అనేది అలాగే కనిపిస్తుంది. అక్కడ తను లిండాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ నువ్వు నా కోసం పనిచేస్తావు, నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను ఫైర్ చేస్తానని అంటాడు. ఇక లిండాకు బ్రాడ్లీ యాటిట్యూడ్ నచ్చదు. అందుకే అదే సిచ్యువేషన్ లోనే లిండా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. ఇక లిండా వెళ్లిపోగానే బ్రాడ్లీ ఒంటరిగా మిగిలిపోతాడు. ఇప్పుడు బ్రాడ్లీ నడవలేడు, ఇంకా ఎలాంటి సర్వైవల్ స్కిల్ కూడా లేదు. దీనివల్ల బ్రాడ్లీ ఆకలితో ఎంతో దాహంతో బాగా పరితపిస్తూ ఉంటాడు. చూస్తుంటే బ్రాడ్లీ చనిపోవడానికి టైం దగ్గర పడిందని అనిపిస్తుంది. కానీ 1.5 డేస్ తర్వాత లిండా తిరిగి వచ్చి బ్రాడ్లీకి క్లీన్ వాటర్ ని తాగిస్తూ ఇది ఆఫీస్ కాదు, నువ్వు ఆర్డర్స్ ఇవ్వడానికి బాస్ వి కాదని అంటుంది. అప్పుడు బ్రాడ్లీకి అతను ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే లిండా మాట వినాల్సిందని అర్థం చేసుకుంటాడు. ఇక ముందుకు వెళ్తే లిండా ఒక షార్ప్ వెపన్ ని తయారు చేస్తుంది. దాని సాయంతో ఆమె ఐలాండ్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో అడవి పందిని ఏదో ఒక విధంగా హాన్ చేసి పట్టుకుంటుంది. తర్వాత లిండా దాన్ని కాల్చి ఆ రాత్రి బ్రాడ్లీ లిండా హ్యాపీగా తింటారు. లిండాని చూస్తే ఆమె సర్వైవల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని అనిపిస్తుంది. కానీ అదే టైంలో బ్రాడ్లీ మాత్రం పూర్తిగా టెన్షన్ లో ఉంటాడు. అయితే ఇక్కడ బ్రాడ్లీ లిండా ఎక్కడో ఒక చోట కొంత ఫ్రెండ్లీగా అయితే అయిపోతారు.
నెక్స్ట్ డే లిండా బెర్రీస్ ఫ్రూట్స్ ని కలెక్ట్ చేయడానికి అడవిలోకి వెళ్తుంది. ఇక్కడ ఆమెకు ఒక ఫ్రెష్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. లిండా హ్యాపీగా స్నానం చేస్తుంది. అప్పుడే లిండా అటువైపుగా సముద్రంలో ఒక మోటార్ బోట్ వెళ్లడం చూస్తుంది. ఆ బోట్ లో కొంతమంది ఉన్నారు. లిండా ఒక్కసారి అరుస్తూ హెల్ప్ ని అడుగుతుంది. కానీ తర్వాత వెంటనే పిలవడం ఆపేస్తుంది. బహుశా లిండా ఇక్కడ తన రియల్ లైఫ్ లోకి వెళ్లాలని అనుకోవట్లేదు, ఇక్కడే ఐలాండ్ లో ఉండాలని అనుకుంటుంది. ఇక తర్వాత లిండా తిరిగి బ్రాడ్లీ దగ్గరికి వస్తుంది. అక్కడ బ్రాడ్లీకి తినడానికి కొన్ని ఫ్రూట్స్ ఇస్తుంది. అయితే బ్రాడ్లీకి ఆ బోట్ గురించి ఏం చెప్పదు. బ్రాడ్లీ అంటాడు, ఇక్కడ ఐలాండ్ లో మనం ఇరుక్కుపోయి 2 వీక్స్ అయింది, ఇక్కడ నుంచి బయటపడే ప్లాన్ చేయాలని అంటాడు. ఇప్పుడు బ్రాడ్లీ స్టిక్ సాయంతో నడవగలుగుతున్నాడు, అంటే మెల్లిగా అతను కోలుకునే ఛాన్స్ ఉండి ప్రాపర్ గా నడొచ్చు. బ్రాడ్లీ అంటాడు, మనం ఒక రాఫ్ట్ తయారు చేసి ఇక్కడ నుంచి బయటపడాలని చెప్తాడు. కానీ లిండా ఇక్కడే ఎంజాయ్ చేస్తుంది. లిండాకి ఇక్కడికి రెస్క్యూ టీం అనేది రావాలని లేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. కానీ బ్రాడ్లీ తనంతట తాను సర్వైవ్ అవ్వలేడు కాబట్టి అతను తిరిగి లిండా దగ్గరికి రావాల్సి వస్తుంది. బ్రాడ్లీ లిండాని రిక్వెస్ట్ చేస్తూ నాకు సర్వైవల్ స్కిల్స్ నేర్పాలని అడుగుతాడు. లిండా కొంచెం యాక్ట్ చేసి నేర్పించడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రాడ్లీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ లిండా అతన్ని ఐలాండ్ యొక్క ఫారెస్ట్ లో తిప్పుతుంది. అక్కడ ఒక పెద్ద పర్వతం లాంటిది ఉంది. అక్కడ ఇద్దరు కూడా ఎంతో జాగ్రత్తగా క్లిఫ్ సైడ్ వైపు నడుస్తూ ఉంటారు. అప్పుడు లిండా అంటుంది, మనం ఎప్పుడు కూడా ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లో ఉండేటువంటి బెర్రీస్ ని తినకూడదు. అవి పాయిజనా లేదా అని తెలుసుకోవాలంటే చర్మం మీద పూసి చూడొచ్చు. ఏదైనా రియాక్షన్ వస్తే అది పాయిజనస్, రియాక్షన్ రాకపోతే ఓకే అని చెప్తుంది. ఈ పర్వతం నుంచి ఐలాండ్ యొక్క వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. వీళ్ళొక పాయింట్ దగ్గర ఆగి ఇద్దరు కూడా వాళ్ళకి దూరంలో కనిపించేటువంటి ఒక క్రాస్ లాంటి రాళ్ళని చూస్తారు. లిండా దాన్ని చూసి బ్రాడ్లీతో ఆ ఎక్స్ లాంటి గుర్తుని దాటి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ వైపు ఎన్నో పాయిజనస్ ప్లాంట్స్ ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్తే 2-3 ఫీట్స్ లోనే ఇచ్చింగ్ వస్తుందని చెప్తుంది. ఇప్పుడు క్లిఫ్ నుంచి తిరిగి సముద్రం ఒడ్డు వరకు వస్తుంటే లిండా ఆ క్లిఫ్ పైన జారేసి కింద పడిపోతుంది. కానీ బ్రాడ్లీ ఏదో ఒక విధంగా ఆమెను కాపాడతాడు. తర్వాత ఇద్దరు తిరిగి తమ ప్లేస్ కి వచ్చేసి కొంచెం తిని డ్రింక్ చేస్తారు. ఇక్కడ లిండా ఆమె ఫ్రూట్స్ వంటి వాటిని యూజ్ చేసి వైన్ కూడా తయారు చేస్తుందని చెప్తుంది. సో దాని తర్వాత ఆ నైట్ ఇద్దరు వైన్ డ్రింక్ చేస్తూ ఇద్దరు కూడా ఒకరికొకరు తమ లైఫ్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటారు. బ్రాడ్లీ చెప్తాడు, నేను నా ఫాదర్ తో అంతా క్లోజ్ కాదు, నన్ను చాలా వరకు మా అమ్మే పెంచింది. మా అమ్మ ఒక మీన్ పర్సన్, అంటే కొంచెం సాఫ్ట్ స్పోకన్ పర్సన్ కాదు. ఇలా నన్ను పెంచడం వల్ల ఇప్పుడు నేను ఇలా తయారైనని చెప్తాడు. దానికి లిండా మాన్స్టర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ క్రియేటెడ్ అని రిప్లై ఇస్తుంది. అయితే ఇక్కడ లిండా కూడా తన లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్తూ నాకు పెళ్ళైంది, ఒక భర్త ఉండేవాడు, ఇప్పుడు ఈ ప్రపంచంలో లేడు, నా హస్బెండ్ బాగా అబ్యూజివ్ గా ఉండేవాడు, ఎప్పుడు కూడా డ్రింక్ చేసి నన్ను హార్ట్ చేసేవాడు. మొదట్లో అలా ఉండేవాడు కాదు, కానీ కాలం గడిచే కొద్దీ మారిపోయాడు. నేనెప్పుడు నా భర్త మళ్ళీ ముందులాగా కేరింగ్ గా అవుతాడని అనుకునేదాన్ని. అయితే ఒకరోజు కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎప్పుడైనా సరే నా హస్బెండ్ బాగా డ్రింక్ చేసి వస్తే నేను అతని కార్ కేస్ ని దాచేదాన్ని, ఎందుకంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా అలా చేసేదాన్ని. కానీ ఒకరోజు రాత్రి బాగా డ్రింక్ చేసి వచ్చేసి పెద్ద హంగామా చేశాడు. దీంతో తట్టుకోలేక కార్ కేస్ ని తీసి టేబుల్ మీద పెట్టేసి నా హస్బెండ్ కి ఎక్స్ట్రాగా ఒక డ్రింక్ తాగించా. అయితే అనుకోకుండా అదే నైట్ నా భర్తకి యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోయాడని చెప్తూ లిండా ఎమోషనల్ అవుతుంది. బ్రాడ్లీ కూడా అక్కడ ఆమె ఎమోషన్ ని అర్థం చేసుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరు నిద్రపోతారు. మార్నింగ్ లిండా నిద్ర నుంచి లేస్తే ఆమె బ్రాడ్లీని బట్టలు లేకుండా స్నానం చేస్తుండగా చూస్తుంటే లిండా స్లోగా బ్రాడ్లీ వైపు అట్రాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అప్పుడే ఐలాండ్ మీద ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. దీంతో ఇద్దరు కూడా ఫాస్ట్ గా తప్పించుకుని ఒక కేవ్ లోపలికి వెళ్లేసి సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇక్కడ వెచ్చదనం కోసం ఇద్దరు కూడా బాగా క్లోజ్ అవుతారు. ఇక రాత్రి అక్కడే కేవ్ లోనే నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాతావరణం అంతా కూడా మళ్ళీ నార్మల్ గా ఉంది. బ్రాడ్లీ కూడా బాగానే వర్క్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అతని సర్వైవల్ స్కిల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. కాల్ కూడా సెట్ అయింది. బ్రాడ్లీ లిండాతో ఈ రోజు రాత్రి నేను నీ కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తానని ఆఫర్ ఇస్తాడు. ఇది విన్న లిండా ఎంతో హ్యాపీ అవుతుంది. కాబట్టి ఆ రాత్రి బ్రాడ్లీ డిన్నర్ ప్రిపేర్ చేసి లిండాకు ఫుడ్ ని ఆఫర్ చేస్తాడు. ఇక లిండా తినడం మొదలెడుతుంది. కానీ కొంచెం సేపటికి ఆమెకి తన తల తిరగడం మొదలవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాడ్లీ లిండా ఫుడ్ లో పాయిజనస్ బెర్రీస్ ని కలిపేశాడు. ఇక లిండా తన కంట్రోల్ ని కోల్పోగానే బ్రాడ్లీ పక్కనే ఉన్న ఫారెస్ట్ నుంచి వెంటనే ఒక రాఫ్ట్ తీస్తాడు. యాక్చువల్ గా దీన్ని అతను తన కోసమని సీక్రెట్ గా ప్రిపేర్ చేసుకున్నాడు. బ్రాడ్లీకి ఎప్పటి నుంచో ఇక్కడ నుంచి పారిపోవాలని ప్లాన్ ఉంది. ఫైనల్ గా అతను లిండాను స్పృహ లేకుండా అయ్యేలా చేసి సక్సెస్ అయిపోయి రాఫ్ట్ ని తీసుకుని పారిపోతాడు. అయితే బ్రాడ్లీ రాఫ్ట్ మీద ఫుడ్ సప్లై కూడా పెట్టించాడు. వెంటనే అతను సముద్రంలోకి దాన్ని తీసుకెళ్తాడు. కానీ సర్వైవల్ స్కిల్స్ లో బ్రాడ్లీ ఇప్పటికీ ఒక న్యూ కమర్ లాగే ఉన్నాడు కాబట్టి భారీగా వస్తున్నటువంటి సముద్రపు అలలకి అతను తయారు చేసినటువంటి రాఫ్ట్ అనేది చెదిరిపోవడం మొదలవుతుంది. చూస్తుండగానే అతని రాఫ్ట్ బ్రేక్ అయిపోయి బ్రాడ్లీ వాటర్ లో మునిగిపోతాడు. మునిగేటప్పుడు బ్రాడ్లీకి ఒక విజన్ వస్తుంది. అతని ఫియాన్సీ జూరీ అతని మీద వామిట్ చేస్తుందనే విజన్ వస్తుంది. కానీ నిజానికి లిండా ఇక్కడ బ్రాడ్లీని వాటర్ లో మునగకుండా కాపాడింది. అక్కడే అతన్ని కాపాడే క్రమంలో లిండాని బ్రాడ్లీ మీద వామిట్ చేస్తుంది.
బ్రాడ్లీ ఇప్పుడు స్ప్రో కోల్పోయాడు. అతనికి స్ప్రో వచ్చేసరికి అతను తన ముందు లిండాని చూస్తాడు. లిండా అంటుంది, నువ్వు పాయిజనస్ బెర్రీస్ ని ఎంత వేసావో ఆ క్వాంటిటీ అనేది చాలా తక్కువ అని చెప్తుంది. అంటే బ్రాడ్లీ పాయిజనస్ బెర్రీస్ ను హెవీ క్వాంటిటీలో వేయలేదు, అందుకే లిండా చనిపోలేదు. ఓన్లీ కొంచెం బాడీలో ప్రాబ్లం అవుతుందంతే. లిండాకి అక్కడ అంత టైం ఉంది కాబట్టి ఆమె తనే స్వయంగా వామిట్ చేసుకుని తన ప్రాణాన్ని సేవ్ చేసుకుని తర్వాత బ్రాడ్లీని కూడా మునక్కుండా సేవ్ చేసి ఉంటుంది. ఇక బ్రాడ్లీ ఏడుస్తూ, నేను నిన్ను చంపాలని అనుకోలేదు, కేవలం స్ప్రో లేకుండా చేసి పారిపోవాలని అనుకున్నానని చెప్తాడు. లిండా బ్రాడ్లీకి ఇట్స్ ఓకే అని చెప్పేసి తినడానికి కొన్ని ఆక్టోపస్లను ఇస్తుంది. బ్రాడ్లీ దాన్ని తినగానే అతని కంప్లీట్ బాడీ మొత్తం పారాలిసిస్ స్టేట్ లోకి వెళ్తుంది. దీనివల్ల మనిషి కొంత టైం వరకు పారలైజ్ అవుతాడు. ఇకప్పుడు లిండా బ్రాడ్లీతో, ఒకరిని కంట్రోల్ చేయకుండా ఉండాలంటే ఎంత హార్డ్ గా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు దీనికి అలవాటు పడ్డావు, దీన్ని మనం సబ్మిసివ్ పొజిషన్ అందాం. నేచురల్ గా చెప్పాలంటే నువ్వు సర్వైవ్ అవ్వడానికి నా నుంచి ఆర్డర్స్ ని తీసుకుంటూ డిపెండ్ అవ్వడం అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు. నీ నేచర్ అంతా నార్మల్, ఎందుకంటే అది నీకు బయాలజికల్ గా వచ్చింది. అయ్యో, చూస్తుంటే నువ్వు కదలలేకపోతున్నావు కదా. ఆ రాఫ్ట్ విషయంలో నువ్వు మంచి పని చేశావు, కానీ నీకు డబుల్ ఫ్లోర్ లాచింగ్ ని నేర్పించలేదు. యాక్చువల్ గా నువ్వు ఏదైనా తొందరగా నేర్చుకుంటావు. ఇప్పుడు నీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ నిన్ను చంపలేవు. ఆ ఎఫెక్ట్ నీకు ఎందుకు వచ్చిందంటే ఈ బ్లూ ఆక్టోపస్ లో ఉండేటువంటి న్యూరో టాక్సిన్స్ నీ బాడీ యొక్క నర్వ్ ఇంపల్సెస్ ని ట్రాన్స్మిట్ చేయకుండా అడ్డుకుంటాయి. ఈ ఆక్టోపస్ ను వారం క్రితం పట్టా. నేను నిజానికి ఇది యూజ్ చేయాలని అనుకోలేదు, కానీ ఇలా అవుతుందని నాకు ఐడియా లేదు. కానీ ఎక్కడికి కదలలేకుండా అలాగే పక్షవాతం వచ్చినట్టు ఉంటావని చెప్తూ అక్కడే ఉన్నటువంటి కత్తిని తీసుకుని, నేను చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర ఒక డాగ్ ఉండేది, ఎప్పుడు కూడా చెప్పిన మాట వినేది కాదు, ప్రతిసారి పారిపోయేది. మా నాన్న అన్నాడు అది మన తప్పు కాదు, ఆ డాగ్ ని మనం దారిలో పెట్టాలని చెప్తూ లిండా బ్రాడ్లీ యొక్క ప్యాంట్ అండ్ ఇన్నర్ వేర్ ని ఇప్పేసి ఇప్పుడు ఒక సింపుల్ మెడికల్ ప్రొసీజర్. దీన్ని అప్పట్లో ఈజిప్షియన్ స్లేవ్స్ కి తరచుగా చేస్తూ ఉండేవారు. అది వాళ్ళని ఎంతో డిసిప్లిన్ పర్సన్ గా మార్చి చెప్పిన మాట వినేటట్టుగా చేసిందని అంటుంది. బ్రాడ్లీకి లిండా అక్కడ తనకి ఏం చేయబోతుందనేది అర్థమవుతుంది. అందుకే బ్రాడ్లీ ఏం చేయలేక లోపల అరుస్తూ ఉంటాడు. అప్పుడు లిండా అంటుంది, ఇక్కడికి ఇప్పుడు ఎలాంటి హెల్ప్ రాదు, సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని అలానే యాక్సెప్ట్ చేయాలి, కొద్దిసేపు అలానే ఓపిక పట్టు, ఫ్యూ సెకండ్స్ లో అయిపోతుందని కత్తిని తీసేసి లిండా అక్కడ బ్రాడ్లీ యొక్క మెయిన్ పార్ట్ ను కట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఆమె అతని కాలు పక్కన ఉన్నటువంటి ఒక ఎలుకను కట్ చేసింది. దీనివల్ల బ్రాడ్లీ ఎంతో భయపడతాడు. బ్రాడ్లీకి ఏం తెలీదు, ఎందుకంటే అతను టెంపరీ పారాలిసిస్ వల్ల ఏం ఫీల్ అవ్వలేడు. అతనికి అనిపిస్తుంది ఏంటంటే ఉప్పెన్ లాగా ఇక్కడ సీన్ రిపీట్ అయిందని అనిపిస్తుంది. బట్ ఇక్కడ లిండా ఎలుకను చూపిస్తూ, నేను నీకు అన్ని నేర్పించలేదు, నువ్వు గనక మళ్ళీ అలాంటి వేషాలు వేస్తే నెక్స్ట్ టైం పక్కా కట్ అవుతుందని వార్నింగ్ ఇస్తుంది. అయితే మరి ఇంత పెద్ద ఐలాండ్ లో ఆ కత్తి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కత్తి సముద్రపు ఒడ్డు నుంచి కొట్టుకొచ్చింది. తర్వాత బ్రాడ్లీ రికవర్ అవుతాడు. అతను లిండాతో సరిగ్గా మాట్లాడటం లేదు, కానీ అతను ఐలాండ్ నుంచి పారిపోవడానికి ట్రై కూడా చేయట్లేదు. లిండా మెటీరియల్ ని కలెక్ట్ చేయడానికి ఐలాండ్ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. అయితే ఆమె మళ్ళీ ఒక బోట్ ని చూస్తుంది. ఈ బోట్ ఐలాండ్ వైపు వస్తుంది. ఈ బోట్ లో జూరీతో పాటు ఒక కెప్టెన్ ఉన్నాడు. అయితే జూరీ బ్రాడ్లీని వెతుక్కుంటూ ఫైనల్ గా ఐలాండ్ దగ్గరకు వచ్చేసి లిండాను కలుస్తుంది. లిండా జూరీని చూసి హ్యాపీగా లేదు, కానీ ఆమె అంటుంది బ్రాడ్లీ కూడా బ్రతికున్నాడని చెప్తుంది. అంతేకాదు లిండా, జూరీ ఇంకా కెప్టెన్ ను బ్రాడ్లీ దగ్గరికి తీసుకెళ్తుంది. ముగ్గురు కూడా పర్వతం సైడ్ ఉన్నటువంటి క్లిఫ్ యొక్క చిన్న మార్గం గుండా వెళ్తూ ఉంటారు. లిండా వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే లిండా షూలేస్ కట్టుకోవాలనేటువంటి అబద్ధపు సాకుతో ఈ ఇద్దరిని కూడా ముందుకు వెళ్ళమంటుంది. అయితే ముందున్నటువంటి రాయి అనేది కొంచెం లూజ్గుంది. జూరీ అక్కడికి వెళ్ళగానే రాయి అనేది బ్రేక్ అయిపోయి జూరీ క్లిఫ్ నుంచి జారిపోతుంది. కానీ కెప్టెన్ జూరీని పట్టుకుని పైకి లాగడం మొదలెడతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ లిండా ఈ ఇద్దరిని కూడా పడేయాలని అనుకుంటుంది, కానీ మనకు ఆ తర్వాత లిండా ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం చేసిందనేది తెలీదు. నెక్స్ట్ సీన్ లో మనం లిండాను తిరిగి బ్రాడ్లీ దగ్గర చూస్తాం. అక్కడ లిండా ఒంటరిగుంది. అంటే జూరీ, కెప్టెన్ అక్కడే ఉండిపోయారు. లిండా బ్రాడ్లీకి దీని గురించి ఏం చెప్పదు. అయితే బ్రాడ్లీ లిండా కొంచెం మూడీగా ఉందని అబ్జర్వ్ చేస్తాడు. లైక్ ఆమె ఏదో ఒక రిగ్రెట్ చేస్తుందన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ రాత్రి లిండాకు ఒక విజన్ వస్తుంది. అక్కడ జూరీ వాటర్ నుంచి పాకుతూ బయటకు వచ్చేసి, లిండా నువ్వు నన్ను ఎందుకు చంపేశావు, నేను ఇప్పుడే ఈ నిజాన్ని బ్రాడ్లీకి చెప్పేస్తానని అంటుంది. అప్పుడు లిండా ఏడుస్తూ వద్దని అంటుంది. అంతలో లిండా వెనకాల నుంచి ఒక డీమోనిక్ ఫేస్ అనేది వచ్చేసి అరుస్తుంది. అయితే నెక్స్ట్ మూమెంట్ లోనే అదంతా కలని తెలుసుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే లిండా నిజంగానే జూరీ, కెప్టెన్ ను క్లిఫ్ నుంచి కిందకి పడేసి ఉంటుందని, ఇప్పుడు లిండా దాన్ని రిగ్రెట్ చేస్తుందన్నటువంటి ఫీలింగ్ అయితే మనకు వస్తుంది.
నెక్స్ట్ డే మనం బ్రాడ్లీని చూస్తాం. అతను ఒక వైల్డ్ బోర్ ను ఒక చిన్న వెపన్ తీసుకొని హార్న్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బోర్ అనేది పారిపోతుంది. కానీ అక్కడ బ్రాడ్లీకి ఒక మనిషి చేయి అనేది ఇసుకలో పాతి పెట్టి ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రాడ్లీ ఆ చేతిలో జూరీకి ఉన్నటువంటి ఆ డైమండ్ రింగ్ ని చూస్తాడు. అంటే జూరీ ఇక్కడే ఇదే ఇసుకలో పాతి పెట్టేసింది. ఇది చూసి బ్రాడ్లీ అంతా అర్థం చేసుకుంటాడు. జూరీ అతన్ని రెస్క్యూ చేయడానికి వచ్చింది. డెఫినెట్ గా లిండా అనే జూరీని చంపి ఉండొచ్చని అర్థం చేసుకుంటాడు. ఇక బ్రాడ్లీ ఎంతో బాధపడి ఏడ్చి వెంటనే లిండా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లేసి ఆమెను ఈ విషయం గురించి అడుగుతాడు. దానికి లిండా దీని గురించి నాకేం తెలియదని అంటుంది. కానీ బ్రాడ్లీ లిండాకి జూరీ రింగ్ ను చూయిస్తాడు. దీంతో ఈ విషయంపై ఇద్దరు కూడా ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. లిండా అంటుంది అదంతా ఒక యాక్సిడెంట్ మాత్రమే అని అంటే బ్రాడ్లీ మాత్రం నువ్వు నీ భర్తను కూడా చంపేశావు, అతనికి కార్ యాక్సిడెంట్ జరిగుండొచ్చు, కానీ ఆ యాక్సిడెంట్ ను ప్లాన్ చేసింది నువ్వే కదా అని రిప్లై ఇచ్చి దీని తర్వాత బ్రాడ్లీ తన దగ్గర నుంచి ఒక కత్తి తీస్తాడు. అయితే ఇదే షార్ప్ గా ఉన్నటువంటి కత్తిని ఇంతకుముందు లిండా దగ్గర మనం చూసాం. ఇక బ్రాడ్లీ లిండాను చేజ్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఫారెస్ట్ లో అటాక్ చేయడం, ఫైట్స్ అన్ని జరుగుతాయి. లిండా బ్రాడ్లీ మీద అటాక్ చేసి అతని మీట్ ని పళ్ళతో కట్ చేస్తుంది. ఇంకా డైమండ్ రింగ్ ని పళ్ళతో గ్రైండ్ చేస్తూ ఒక సైకో లాగా దాన్ని తింటూ బ్రాడ్లీని రెచ్చగొడుతుంది. దీనికి రిటర్న్ గా బ్రాడ్లీ లిండా యొక్క ఒక కన్నుని బాగా గాయపరుస్తాడు. అయితే లిండా బ్రాడ్లీని అదే కత్తితో గాయపరుస్తుంది. ఇక ఈ టైంలో బ్రాడ్లీ ఆ కత్తిని చూసి పారిపోతాడు. అలాగే పారిపోతూ ఫైనల్ గా అతను ఆ స్టోన్ దగ్గరికి రీచ్ అవుతాడు. అది ఒక ఎక్స్ లాగుంది. అయితే ఈ స్టోన్ వైపు వెళ్లడం అంటే తన ప్రాణాలతో ఆడుకున్నట్టే అని తెలుసు. అయినా గానీ బ్రాడ్లీ ఆ విషయంపై ఫోకస్ చేయకుండా అతను అలాగే పారిపోతూ ముందుకెళ్తాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. షాకింగ్ గా ఆ స్టోన్ సైడ్ ఒక లగ్జీరియస్ మ్యాన్షన్ ఉంది. ఇది చూసి బ్రాడ్లీ కంప్లీట్ గా షాక్ అవుతాడు. వెంటనే అతను ఈ ఇంట్లోకి ఎంట్రీ తీసుకుంటాడు. ఇంటి లోపల డ్రింక్స్ అండ్ మినరల్ వాటర్, డిఫరెంట్ ఫ్రూట్స్, ఫుడ్స్ కూడా అన్ని నిండున్నాయి. అంటే ఇక్కడ లిండాకి ఈ మ్యాన్షన్ గురించి ఆల్రెడీ తెలుసు. ఆమె కావాలనే బ్రాడ్లీకి అక్కడికి వెళ్తే ప్రాణాలు పోతాయని అబద్ధం చెప్పింది. చూస్తుంటే ఆ మ్యాన్షన్ లో ఎవరో ఒక రిచ్ పర్సన్ ది అని అర్థమవుతుంది. సో ఇక బ్రాడ్లీ ఇంట్లో వాటర్ తాగేసి వెంటనే ఇంట్లో ఉన్నటువంటి కత్తిని వెతుకుతాడు. కానీ అతనికి ఎక్కడ అది దొరకదు. అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి స్పీకర్ నుంచి లిండా గొంతు వస్తుంది. ఆ స్పీకర్ లో లిండా అంటుంది, నీకు ఇంట్లో ఎక్కడ కూడా కత్తి దొరకదు, ఎందుకంటే నేను ఇప్పటికే దాన్ని తీసేసా. ఒక పెద్ద ఐలాండ్ లో సడన్ గా ఒడ్డు నుంచి ఒక కత్తి కొట్టుకుని వచ్చిందంటే ఏ పిచ్చోడైనా ఎలా నమ్ముతాడని బ్రాడ్లీని మాక్ చేస్తుంది. ఫ్రెండ్స్ మనకు గుర్తుంది కదా, లిండా ఒక పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి ఇది సముద్రపు ఒడ్డు దగ్గర దొరికిందని చెప్పింది కదా, అదే విషయాన్ని ఇక్కడ లిండా మాట్లాడుతుంది. అయితే నిజానికి ఆ కత్తిని ఇదే ఇంటి నుంచి తెచ్చుంటుంది. అంటే లిండా ఈ మ్యాన్షన్ ని అప్పుడే డిస్కవరీ చేసింది. టైం టు టైం ఇక్కడికి వచ్చేసి కంప్లీట్ గా ఇంట్లో ఎంజాయ్ చేసేది. ఈ మ్యాన్షన్ ఒక బిలియన్ పర్సన్ ది. అతని కేర్ టేకర్స్ ఈ ఐలాండ్ లోకి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ అండ్ మిగతా వస్తువుల్ని అన్నిటిని కూడా రెడీమేడ్ గా పెట్టేసి వెళ్ళిపోతారు. బిలియనర్ అంత రిచ్ కాబట్టి అతను ఇక్కడికి ఎప్పుడు కూడా రాడు. అంతేకాదు ఈ ప్లేస్ గురించి అంత కేర్ కూడా చేయడు. కానీ ఈ ప్లేస్ ను చూస్తే క్లీన్ గా ఉంటుంది, ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయడానికి కేర్ టేకర్స్ వచ్చి వెళ్లేవాళ్ళు. దీనికి ప్రూఫ్ ని చూస్తే లిండా ఒకసారి మోటార్ బోట్ ని చూసింది కదా, అదే మోటార్ బోట్ వెనకాల పరిగెత్తేసి లిండా ఈ మ్యాన్షన్ వరకు వెళ్లి అక్కడ జరిగేదంతా దాక్కుని చూసి డోర్ ఎంట్రీ పాస్వర్డ్ ని కూడా నోట్ చేసుకుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో లిండా ఈ ఇంటి యొక్క కంట్రోల్ రూమ్ లో ఉంది. అక్కడ నుంచి ఆమె కేవలం బ్రాడ్లీ మీద ఫోకస్ చేయడమే కాకుండా మైక్ అండ్ స్పీకర్స్ ద్వారా మాట్లాడుతుంది. బ్రాడ్లీ వెంటనే సీసీటీవీ కెమెరాను బ్రేక్ చేసి దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. లిండా స్పీకర్ లో, నువ్వు నాతో ఐలాండ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనల్ని సేవ్ చేయడానికి ఎవరో ఒకరు ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు, నాకు కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళడానికి టైం కావాల్సి వచ్చింది. మనం ఇద్దరం కూడా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ నువ్వు నాతో నా పెట్ అయినటువంటి స్వీట్ లాగా ఉన్నావు, కానీ జూరీ మన ముందుకు వచ్చేసి అన్ని పాడు చేసింది. అందువల్ల నేను కెప్టెన్ తల మీద ఒక రాయి కొట్టేసి అతనితో పాటు జూరీని పర్వతం మీద నుంచి పడేలా చేశానని చెప్తుంది. ఇక ఫైనల్ గా లిండా బ్రాడ్లీ ముందుకు వచ్చేసి ఒక షార్ట్ గన్ తో నిల్చునుంది. అది కూడా ఇంట్లోనే దొరికింది. ఇక అక్కడ బ్రాడ్లీ ఏడుస్తున్నట్టు నటిస్తూ, నేనే తప్పు చేశాను, నేను ఒక బ్యాడ్ పర్సన్ ని, నువ్వు నాకు సర్వైవ్ ఎలా అవ్వాలో నేర్పించావు, కానీ నేను నిన్ను మోసం చేశాను, మనమిద్దరం ఈ ఐలాండ్ లో మన లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేద్దాం, నువ్వంటే నాకు ఇష్టమనేసి చివరికి ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. దీంతో లిండా కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇద్దరు కూడా నవ్వుతూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ, నేను నీ కన్నుకి హర్ట్ చేశానని బ్రాడ్లీ సారీ చెప్పి నవ్వుతే, సారీ నేను నిన్ను స్టాబ్ చేశానని లిండా చెప్తూ నవ్వుతారు. అయితే స్టిల్ ఇక్కడ మనకు వాళ్ళిద్దరి కన్వర్సేషన్ అనేది క్రింజ్ గా అనిపిస్తుంది. అయితే అప్పుడే బ్రాడ్లీ ఛాన్స్ ని యూజ్ చేసి ఒక షార్ప్ వెపన్ తో లిండా మీద అటాక్ చేస్తాడు. దానివల్ల షార్ట్ గన్ లిండా చేతి నుంచి పడిపోతుంది. ఈ షార్ప్ వెపన్ ని నిజానికి అక్కడే ఉన్నటువంటి ఒక యానిమల్ స్టాచ్యూ యొక్క కొమ్ము నుంచి బ్రాడ్లీ దాన్ని తీసేశాడు. అయితే లిండా కూడా దాన్ని నోటీస్ చేస్తుంది, కానీ కొంచెం లేట్ గా నోటీస్ చేయడం జరిగిపోతుంది. ఇప్పుడు మేము బ్రాడ్లీ
షార్ట్ గన్ ను లిండాపై పాయింట్ చేస్తాడు. అతను లిండాను క్రేజీ బిచ్ అని చెప్పేసి గన్ ను ఫైర్ చేస్తాడు. కానీ ఆ షార్ట్ గన్ అనేది ఎంటీగా ఉంది. ఇక్కడ బ్రాడ్లీ మళ్ళా బకరా అవుతాడు. అంతలో లిండా బ్రాడ్లీ మీద గోల్డ్ స్టిక్ తో అటాక్ చేసి అతన్ని కింద పడేలా చేస్తుంది. దీంతో ఇక్కడే సీన్ అనేది కట్ అవుతుంది. ఇక ఒక సంవత్సరం తర్వాత అక్కడ మనం లిండాను గోల్ఫ్ ఆడుతూ చూస్తాం. ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయింది. చెప్పాలంటే ఒక సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ లో ఉంది. ఇక లిండా ఈ ఐలాండ్ నుంచి రెస్క్యూ అయిపోయింది. అంతేకాదు తను ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ పై ఒక బుక్ రాసేసింది. అది బాగా సెల్ అయింది. లిండా ఆ బుక్ లో నేనే ఒంటరిగా సర్వైవ్ అయ్యానని రాసింది. ఇప్పుడు లిండా అయితే ముందులాగా లేదు. తెలివిగా కనిపిస్తూ మీడియా ముందు షార్ప్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. ఎంతలా అంటే తన కొలీగ్స్ ను ఎంతో మిస్ అవుతున్నానని ఫీల్ అయినట్టు బిహేవ్ చేస్తూ నేను ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ కూడా రాస్తున్నానని చెప్పడమే కాకుండా లిండా సర్వైవల్ స్టోరీ మీద ఒక మూవీ కూడా తీయబోతుందని చెప్తుంది. ఈ మూవీ ఎండింగ్ లో లిండా తన పెట్ స్వీటీతో కార్ ని డ్రైవ్ చేస్తూ సాంగ్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు మూవీలో ఉన్నటువంటి థీమ్స్ గురించి మాట్లాడితే పవర్ లో ఉంటే ఎంత మంచి మనిషి అయినా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఎంత దారుణంగా మారుతారో చూడొచ్చు. ఫస్ట్ లిండా ఆఫీస్ లో ఎంత స్మార్ట్ గా ఉన్నా హార్డ్ వర్క్ చేసినా కూడా ఆమెని అన్ఫైర్ గా ట్రీట్ చేశారు. ఎందుకంటే మిగతా వాళ్ళలా కాకుండా లిండా ఒక కూల్ పర్సన్ కాదు. అంటే జస్ట్ ఆమె మాట్లాడే విధానం, జోక్స్ క్రాక్ చేయడంలో కొంచెం ఫెయిల్ అవ్వడం, ఈటింగ్ హ్యాబిట్స్ అన్ని కూడా సోషల్ గా ఆక్వర్డ్ గా కనిపించినా అక్కడ బ్రాడ్లీతో పాటు ఆఫీస్ లో అందరూ కూడా ఆమెని జడ్జ్ చేశారు. సో ఇక్కడ వర్క్ ప్లేస్ ఇన్ఈక్వాలిటీ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఐలాండ్ లో తన బాస్ అయినటువంటి బ్రాడ్లీతో ఇరుక్కుపోయినప్పుడు సడన్ గా లిండా చేతుల్లోకి పవర్ వచ్చినప్పుడు షీ ఫెల్ట్ లైక్ కంట్రోలింగ్ పీపుల్ ఇస్ ద గ్రేట్ ఫీలింగ్ అని దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఐలాండ్ లో అక్కడ సర్వైవ్ చేయడమే కాదు పవర్ ని యూజ్ చేసుకుని కంట్రోల్ చేస్తూ చివరికి బ్రాడ్లీని కూడా హర్ట్ చేయడం వరకు వెళ్ళింది. సో కాలం మారే కొద్దీ లైఫ్ లో ఒకరికి ఏదో ఒక సిచ్యువేషన్ లో వాళ్ళని బ్యాడ్ గా ట్రీట్ చేసినా, అన్యాయానికి విక్టిమ్ అయినా కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో విక్టిమ్లు కూడా విలన్స్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. ఎలా అంటే ఒక లోన్లీ ఐలాండ్ లో ఇద్దరిని పడేసినప్పుడు ఒక మనిషిలో ఉండేటువంటి జాలి, దయ వగేరా ఇవన్నీ కూడా కనిపించకుండా పోతాయి. ఇంకో విషయం, ఈ మూవీని చూస్తే సొసైటీలో స్ట్రాంగ్ గా ఉన్నోడికి వాడెంత నీచుడైనా సరే రెస్పెక్ట్ అండ్ రివార్డ్ వస్తుందని అర్థమవుతుంది. అంటే సమాజానికి నిజం గురించి అసలు పట్టింపే లేదు. ఒక మంచి స్టోరీ పైకి చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిండా లాస్ట్ సీన్ లో ఐలాండ్ లో ఒంటరిగా సర్వైవ్ అయినందుకు బాగా ఫేమస్ అయిపోయి రిచ్ అవుతుంది. దానిపై బుక్ కూడా రాస్తుంది. మీడియా అటెన్షన్ కూడా వస్తుంది. ఈవెన్ కంపెనీని కూడా తన చేతుల్లోకి తీసుకుంటుంది. మనకు తెలుసు లిండా ప్రతిదీ కూడా మ్యానిపులేట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకున్న ఒక హంతకురాలని తెలుసు. అంటే నువ్వు చెడ్డవాడివైనా సరే హీరోలాగా యాక్ట్ చేసి కనిపిస్తే పీపుల్ నుంచి విపరీతంగా పొగడతలు రావడం మాత్రం పక్కా. బయట చెప్తూ ఉంటారు కదా, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అండ్ దెన్ కీప్ ఫేకింగ్. సో ఫైనల్ గా ఇది సెండ్ హెల్ప్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.